దయచేసి అప్పు తీసుకొని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అప్పు తెచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేయకండి. మీ సొంత డబ్బులతో మీ రిస్క్ని మీరు తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇది ఎంత జెన్యున్ అయినా, ఇంకా నేను తీసుకొచ్చి ఎన్ని జెన్యున్ ప్లాట్ఫామ్స్ అయినా కూడా మీరు అప్పు తీసుకొని రాకండి. మీ దగ్గర ఆఫ్టర్ ఆల్ 10,000, ఇది ఫస్ట్ స్టార్టింగ్ ప్లాన్, అది మీకు ముందు చెప్తాను. ఆఫ్టర్ ఆల్ 10,000, అది ఇప్పుడులో స్వీపర్ జాబ్ చేసేవాడికి కూడా మినిమం 10,000 సాలరీ ఉంటుంది. సో ఆ 10,000 మీరు సేవ్ చేసుకొని, లేదా మీరు బయట ఖర్చు పెడతా ఉంటారు, నార్మల్గా మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇంకా అలా ఖర్చు పెడతారు కదా, ఒక్క దగ్గర నుండి మీరు సేవ్ చేసుకొని అవి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పటి నుండి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలన్నా కూడా అప్పు మాత్రం తీసుకొని రాకండి. ఓకే, ఇప్పటివరకు అయితే అర్థమైంది కదా. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆన్. ఓకే, ఎక్స్చేంజ్ ఆన్ అనేది ఏంటంటే ఇది ఒక ఎక్స్చేంజ్ లైక్ బైనాన్స్, బైబిట్, ఇలా ఇది కూడా ఒక ఎక్స్చేంజ్. ఇది ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఓకే ఓకే ఈ ఎక్స్చేంజ్ ఆన్ డిజైన్డ్ బై, దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ ఎవరంటే దాని ఫౌండర్ ఎవరంటే మిస్టర్ ఓమర్ ఖాన్. అతను ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ ఫౌండర్. వాళ్ళు ఈ ఎక్స్చేంజ్ ఆన్ ని 4 years బ్యాకే తీసుకొచ్చారు. మనకి ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది. బట్ అది ప్లే స్టోర్ లో ఏదైతే అవైలబుల్ ఉందో అది ఓల్డ్ వర్షన్, అది అక్కడ మనకి ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళు న్యూ వర్షన్ తోని ఒక కొత్త ఫీచర్ ని దీనిలో ఇన్బిల్ట్, ఐ మీన్ ఎక్స్చేంజ్ ఆన్ లో కొత్త ఫీచర్ ని ఇన్బిల్ట్ చేశారు. ఆ ఫీచర్ ఏంటంటే ఆర్బిట్రేజ్ ట్రేడింగ్. ఓకే, ఏదైతే ఈ కొత్త ఫీచర్ ని వీళ్ళు ఎక్స్చేంజ్ ఆన్ లో ఇన్బిల్ట్ చేశారో, ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనే ఫీచర్ ని మిగతా ఎక్స్చేంజెస్ లో దేంట్లో కూడా ఎవరు ఇన్బిల్ట్ చేయలేకపోయారు. వాళ్ళు దీన్ని తీసుకురాలేకపోయారు. ఎన్నో రీజన్స్ ఉంటాయి, ఎంతో దీనికి కథ ఉంటది. అదంతా చేయలేక వాళ్ళు అందులోకి తీసుకొని రాలేకపోయారు. బట్ ఈ ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ వాళ్ళు చాలా దాని మీద వర్క్ చేసి దీన్ని ఇందులోకి తీసుకురావడం జరిగింది, ఇన్బిల్ట్ చేశారు. మరి ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటే ఏంటి ఈ రోజు మనం తెలుసుకుందాం. అండ్ ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ వల్ల, దీని ద్వారా మనకి డబ్బులు ఏ విధంగా వస్తాయి అండ్ ఎంత వస్తాయి అది కూడా మనం ఈరోజు క్లియర్ గా సింపుల్ గా తెలుసుకుందాము. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోయినా కూడా వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, మీరు నాకు అక్కడ ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు నన్ను అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటున్నాను కదా, మరి ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నేను దాని గురించి ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ లో మాన్యువల్ గా మనం ఏం చేయొచ్చు, ఎక్స్చేంజెస్ లో ఒక క్రిప్టో కరెన్సీని బై చేయడము, సెల్ చేయడం, ఇది మనము తరోగా చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఇదేం చేస్తుందంటే, మల్టిపుల్ ఎక్స్చేంజెస్ లో ఒకటే కాయిన్ ని మల్టిపుల్ ఎక్స్చేంజెస్ లో బై సెల్ చేస్తుంది. లైక్ బైనాన్స్ లో మనం బిట్ కాయిన్ చూసుకుంటే ఒక 1 lakh ఉందనుకుందాం ఎగ్జాంపుల్. అండ్ ఇదే బిట్ కాయిన్ బైబిట్ అనే ఎక్స్చేంజ్ లో 1,10,000 ఉందనుకోండి. అప్పుడు ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ బాట్ ఏం చేస్తుంది, విత్ ఇన్ లెస్ టైమ్ లో ఈ బిట్ కాయిన్ ని బైనాన్స్ లో బై చేసి, అదే బిట్ కాయిన్ ని 1 lakh లో బైనాన్స్ లో బై చేసి, అదే బిట్ కాయిన్ ని బైబిట్ లో 1,10,000 కి సెల్ చేస్తుంది తక్కువ టైంలో. ఆ వచ్చిన 10,000 ఏదైతే ఉందో అది ప్రాఫిట్ కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ఆ కన్సిడర్ చేసుకున్న 10,000 ఏంటంటే అది మన ప్రాఫిట్. అందులో ఆ 10,000 ఏదైతే ఉందో అందులో 5,000 వరకు ఈ ఎక్స్చేంజెస్ లో మనం మరి ఆర్బిట్రేజ్ వెళ్ళి బై సెల్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మేకర్ ఫీజ్, టేకర్ ఫీజ్ అని ఉంటుంది, రైట్? ఆ మేకర్ ఫీజ్, టేకర్ ఫీజ్ కట్ చేసుకొని మనకి ఈ ప్రాఫిట్ ని వీళ్ళు ఇస్తారు. అండ్ ఇందులో సమ్ పర్సంటేజ్ ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా తీసుకుంటారు. డెఫినెట్లీ అది ఎవరైనా తీసుకుంటారు కదా. సో ఇదే విధంగా వీళ్ళు కూడా సగం ప్రాఫిట్ వీళ్ళు తీసుకుంటారు అండ్ సగం ప్రాఫిట్ ఆ ఎక్స్చేంజెస్ మేకర్ ఫీజ్, టేకర్ ఫీజ్ తీసుకోగా రిమైనింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది మనకి ప్రాఫిట్ గా ఎవ్రీ డే వస్తుంది. ఓకే, ఇదంతా ప్రాఫిట్ వస్తుంది, బాగానే ఉంది. మరి పర్ డే ప్రాఫిట్ మనకి ఎంత ఇస్తుంది ఈ ఆర్బిట్రేజ్ బాట్ మీన్స్ రోబోట్, ఇది మనకి ఎంత ఇస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రాఫిట్ చూసుకున్నట్లయితే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా పర్ డే
1.5% నుంచి 2% వరకు మనకి ఇస్తుంది ఎవ్రీ డే. ఒక్క రోజు 1.5% టు 2% వరకు ప్రాఫిట్ మనకి ఇస్తుంది. ఓకే, మరి ఇప్పుడు నేను చెప్పాను 1.5% నుంచి 2% వరకు మనకు ప్రాఫిట్ ఇస్తుంది అని. ఓకే, మరి ఈ ప్రాఫిట్ ని మనకి ఎలా ఇస్తుంది? ఇప్పుడు నేను చెప్పాను ఒక ఎక్స్చేంజ్ లో బై చేస్తుంది, ఇంక ఎక్స్చేంజ్ లో సెల్ చేస్తుంది అని. అది ఎంతవరకు నిజం అనేది మీరు తెలుసుకుంటారు కదా. సో ఇక్కడ నేను అది చూపిస్తాను. మనకి నేను చెప్పినట్టు అది ప్రాఫిట్ ఇస్తుంది ఇట్లా జెన్యున్ గా క్లియర్ గా మీరు తర్వాత దాన్ని అలా చూసా కూడా, దాన్ని సెర్చ్ చేసుకున్నాక కూడా మీకు అది జెన్యున్ గా ప్రూవ్ అవుతుంది. సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మనకి ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఉంది కదా. ఓకే, మనము అది తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ డాష్ బోర్డ్ గురించి తెలుసుకుందాము. ఇది డాష్ బోర్డ్ అండి, మన ఎక్స్చేంజ్ ఆన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అనే డాష్ బోర్డ్. ఇందులో మనము సైన్ అప్ చేసుకోవాలి. మీకు యాజ్ యూజువల్ మీ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, ఆ లింక్ ద్వారా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇప్పటి వరకు సైన్ అప్ అయిన యూజర్స్, టోటల్ యూజర్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనము చూస్తున్నాము. టోటల్ యూజర్స్ వచ్చేసి 23,854 మెంబర్స్ మన యూజర్స్, టోటల్ సైన్ అప్ యూజర్స్. ఓకే, ఇక్కడ వీళ్ళందరూ సైన్ అప్ అయిన వాళ్ళు. తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ బోట్ లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనేది ఇక్కడ ఉంటది. ఆ టోటల్ సబ్స్క్రిప్షన్స్ లో పర్చేస్ చేసిన వాల్యూ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. టోటల్ ప్రాఫిట్ ఎవరైతే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళు ఎర్న్ చేసిన టోటల్ ప్రాఫిట్ ఎంత అనేది అక్కడ మనకి డాలర్ లో చూపిస్తుంది. అండ్ టోటల్ ట్రేడ్ వాల్యూమ్ ఏదైతే వాళ్ళు బై సెల్ బాట్ ఏదైతే ఉందో, ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ బాట్ అనేది బై సెల్ ట్రేడింగ్ చేస్తుంది కదా, ఆ ట్రేడ్ వాల్యూమ్ ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ టోటల్ సబ్స్క్రిప్షన్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. అండ్ టోటల్ ఎర్నెడ్ బై ద కంప్లీటెడ్ సబ్స్క్రిప్షన్స్, ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు సంపాదించుకున్న అమౌంట్ ఎంత అనేది మనకి ఇక్కడ డాలర్స్ లో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇవన్నీ మనం చూసుకోవచ్చు, ఎవరు ఏంటి ఎంత సంపాదించుకున్నారు, ఎంత ఎర్న్ చేసుకున్నారు అనేది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనము సైన్ అప్ ప్రాసెస్ కి వెళ్దాం. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా, ఈ డాష్ బోర్డ్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేను సైన్ అప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అది చూద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ ఆన్ అని చేసాక, ఓకే, మీరు నా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఈ పేజ్ కి మీరు రీడైరెక్ట్ అవుతారు. అయిన తర్వాత ఇక్కడ మనకి సైన్ అప్ అని ఉంటుంది, ఈ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ సైన్ అప్ మనము ఈమెయిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంది, మళ్ళీ ఎంటర్ చేసిన పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిఫరల్, ఇది మీకు అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది ఆ లింక్ ద్వారానే. అండ్ మీరు దెన్ సైన్ అప్ చేయాలి. ఇక్కడ నాది ఎంటర్ చేస్తున్నాను, అది ఆల్రెడీ ఇందులో సేవ్ అయి ఉంది కాబట్టి నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇది సైన్ అప్ కదా. ఇక్కడ ఈమెయిల్, ఇక్కడ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి ఇక్కడ రిఫరల్ కోడ్ తీసుకుంటాను కాబట్టి ఆల్రెడీ నేను ఇందులో సైన్ అప్ అయి ఉన్నాను కాబట్టి నేను లాగిన్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నా మెయిల్ అండ్ ఇక్కడ నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ టైం మీరు లాగిన్ అయినప్పుడు మనకి ఓటీపీ వస్తుంది. దెన్ వెరిఫై ఓటీపీ చేయండి. లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో మనము ఇక్కడ చూడొచ్చు, స్పాట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చిన కొత్త ఫీచర్. ఇప్పుడు నేను చెప్పేది దీని గురించే. అండ్ P2P చేసుకోవచ్చు. ఇక్కడ మన వ్యాలెట్ ఉంటుంది, ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకున్న ఆ సబ్స్క్రిప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇందులో మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి మనం క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఆర్బిట్రేజ్ బాట్ లోకి వెళ్దాం. ఓకే, ఇందాక నేను చెప్పాను కదా ఇందులో ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది చూద్దామని చెప్పేసి ఈరోజు ఇప్పుడు మీకు నా ఇన్కమ్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్కమ్, నేను ఎంత డిపాజిట్ చేస్తాను, నేను ఎంత ఇందులో ఎన్ని ప్యాకేజెస్ బై చేశాను, నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఆర్బిట్రేజ్ బాట్ లోకి వచ్చాను. ఇక్కడ చూడండి టోటల్ ప్రాఫిట్. ఓకే, ఇక్కడ టోటల్ ప్రాఫిట్ $32.8.
ఇది ఇప్పటి వరకు నాకు తీసిన టోటల్ ప్రాఫిట్. 5 డేస్ కాదు, 5 ప్యాకేజెస్. 5 ప్యాకేజెస్ మీద 3 డేస్లో నాకు వచ్చిన ప్రాఫిట్. ఓకే, $32. ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఎలా తీసిందో చూద్దాం. నేను చెప్పాను కదా ఇందాక ఎక్స్చేంజెస్లో బై సెల్ చేస్తుంది తక్కువ టైంలో అని. ఇక్కడ చూడండి, బై ఎక్స్చేంజెస్ అండ్ సెల్ ఎక్స్చేంజెస్ సేమ్. బైబిట్, బిట్మార్ట్, బిట్గేట్, కూకాయిన్, బైనాన్స్ అండ్ గేట్ ఐఓ సేమ్. బైబిట్, బిట్మార్ట్ ఇవి సెల్ ఎక్స్చేంజెస్. ఇప్పుడు చూడండి, బై ఎక్స్చేంజ్లో ప్రైస్ చూడండి ఎంత ఉందో, ఇంత ప్రైస్ సైజ్ నడుస్తుంది. అండ్ బై బిట్లో కూడా నడుస్తుంది, కానీ డిఫరెన్స్ డెఫినెట్గా మీరు చూస్తారు. అండ్ ఆస్క్ ప్రైస్ ఇవన్నీ చూస్తుంటారు మీరు. ఆస్క్ ప్రైస్ చూడండి, డిఫరెన్స్ నడుస్తుంటుంది ఇక్కడ. ఓకే, ఈ సైజ్లో ఇంత సైజ్ మీద ప్రైస్ డిఫరెన్స్ నడుస్తుంది. ఎప్పుడైతే దానికి అనిపిస్తుందో ఆ బాట్కి నేను డెఫినెట్లీ ఇక్కడ నేను ప్రాఫిట్ తీసుకుంటాను అని అనిపించినప్పుడు ట్రేడ్ తీసుకుంటుంది. తీసుకొని స్టిమ్యులేనియస్ ఆ టైంలో అది మనకి ప్రాఫిట్ని తీసిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు వచ్చిన ఈ ప్రాఫిట్ ఏ ఎక్స్చేంజ్లో ఏ కాయిన్ అమ్మింది, ఎప్పుడు అమ్మింది అనేది మనం క్లియర్గా చూద్దాం పిన్ టు పిన్. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ హిస్టరీ. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా ప్రాఫిట్ హిస్టరీ? ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ప్రాఫిట్ హిస్టరీ, ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రాఫిట్ హిస్టరీ. ఇప్పుడు ఈ ప్రాఫిట్ హిస్టరీ చూద్దాం మనము. ఈరోజు డేట్ చూడండి, 26/13 అంటే 1:40కి టైంకి ఈరోజు తీసుకుంది ట్రేడ్. ఏ కరెన్సీ మీద తీసుకుంది? జాస్మి యూఎస్డి మీద తీసుకుంది. జాస్మి యూఎస్డి మీద బై ఎక్స్చేంజ్ దేంట్లో తీసుకుంది? బిట్మార్ట్. బిట్మార్ట్లో ఈ కరెన్సీ మీద ఈ ప్రైస్కి బై చేసింది. అండ్ సెల్ ఎక్స్చేంజ్లో బైబిట్ అనే సెల్ ఎక్స్చేంజ్లో సెల్ ప్రైస్ ఈ ప్రైస్కి సెల్ చేసేసింది. సో 0.012635కి బై చేసి 0.01267 ఈ ప్రైస్కి సెల్ చేసింది. ఈ రెండు బై ప్రైస్ అండ్ సెల్ ప్రైస్ మీరు కంపేర్ చేస్తే మీకు వచ్చిన ప్రాఫిట్, మీరు ఇందులో నుంచి బై ప్రైస్ నుంచి సెల్ ప్రైస్ తీసేస్తే ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ తీసింది. ఓకే, సెల్ ఎక్స్చేంజ్ వచ్చేసి బైబిట్, బై ఎక్స్చేంజ్ వచ్చేసి బిట్మార్ట్, కరెన్సీ వచ్చేసి జాస్మి యూఎస్డి. ఇందులో బై చేసేసింది, ఇందులో సెల్ చేసింది, ఈ ప్రాఫిట్ తీసేసింది విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అలానే ఎవ్రీ కరెన్సీలో మనకి ఎంత ట్రేడ్స్ తీసుకుంది, ఎన్ని ట్రేడ్స్ తీసుకుంది అనేది ఇది మార్చ్ 26, ఇవన్నీ 26లో జరిగిన ట్రేడ్స్. అండ్ ఇవి చూద్దాం, ఇది 23 సండే మార్చ్ 23 రోజు తీసుకున్న ట్రేడ్స్. చూడండి, ఇవి 25 ట్యూస్డే మార్చ్ 25కి తీసుకున్న ట్రేడ్స్. అవి కరెన్సీస్ ఉంటాయి, బై ఎక్స్చేంజ్ అండ్ సెల్ ఎక్స్చేంజ్ ప్రాఫిట్ ఎంత తీసింది. ఇలా మనము అండ్ 24 ఓకే ఇక్కడ వరకు ఉన్నాయి. సో ఇలా మనము ప్రాఫిట్ మనకి ఎంత తీస్తుందో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ 6 rows ఉన్నాయి కదా, ఇక్కడ ఈ రోజు నాకు ఇప్పటివరకు 6 rows ఉన్నాయి. ఇట్లా మీరు మీ ప్రాఫిట్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఎంత తీస్తుంది అనేది. ఓకే, చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ మేము చూపించిన దాన్ని బట్టి మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపిస్తుంది. బై చేసింది, సెల్ చేసింది, ఎంత ప్రైస్తో చేసింది, ఎంత డిఫరెన్స్తో చేసింది అనేది వస్తుంది. ఇప్పుడు చాలా వాటిల్లో మనం ఇన్వెస్ట్ పెడతాము, అవి రిటర్న్స్ ఇస్తాయి. అవి ఏ విధంగా రిటర్న్స్ ఇస్తున్నాయి అనేది మనం తెలుసుకోవడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇట్లా చాలా మంది బ్లైండ్ గా ఇస్తున్నాడు కదా అని చెప్పేసి పెట్టేసి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇక్కడ మనం మెయిన్ చేయాల్సిన విషయం ఏంటంటే అది ఏ విధంగా ఇస్తుంది, అట్లా వాడికి ఎలా పాసిబుల్ అవుతుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకున్నప్పుడే మనము అందులో ప్రాఫిట్ తీసుకోగలుగుతాము. అది జెన్యూనా కాదా అనేది తెలుసుకోగలుగుతాము, రైట్? సో ఇక్కడ మీకు ఈ ఎక్స్చేంజ్ లో ఈ ఆర్బిట్రేజ్ బాట్ అనేది ఇంత జెన్యూన్ ఉంది లేదా అనేది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా మీరు 2 మొబైల్స్ పెట్టుకొని ఒక ఎక్స్చేంజ్ ఒక దాంట్లో, ఇంకో ఎక్స్చేంజ్ ఇంకో దాంట్లో పెట్టుకొని చూసుకోండి, అదే అదే ప్రైస్ డిఫరెన్స్ నడుస్తుంటది. అదే ప్రైస్ డిఫరెన్స్ ని ఇది క్యాప్చర్ చేసి అందులో మనకి ప్రాఫిట్ ని జనరేట్ చేస్తుంది. ఎవ్రీడే 1.5% to 2% వరకు తీస్తుంది. ఓకేనా, ఇప్పుడు వరకు అర్థమైందా? ఇప్పుడు మనము సైన్ అప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చెప్పాను. 1.5% నుంచి 2% ఇస్తుంది అని. దీనికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి మనకి చాలా. 5% డైలీ, 2%, 3%. బట్ అవి ఏం చేస్తాయంటే మనీ రొటేషన్, ఓకే, మనీ సర్క్యులేటింగ్ చేస్తాయి. ఒకళ్ళ దగ్గర తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం ఇలా జరుగుతుంది. ఓకే, దట్స్ అదర్ ఇష్యూ. అట్లా జరుగుతుంది. బట్ ఇది అలా కాదు. ఇది మనకి జెన్యున్ గా
మనీ రొటేషన్ అనడానికి ఇక్కడ ఛాన్సే లేదు. ఇక్కడ మనం ఏంటంటే మనీ రొటేషన్ జరగదు. ఇక్కడ జెన్యున్ గా ప్రాఫిట్ ని మనకి ఏ విధంగా తీస్తుందో చూపిస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఇందులో ఏ విధంగా మనం డిపాజిట్ చేయాలి, ప్యాకేజెస్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ గో టు ఎక్స్చేంజెస్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అని కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోర్ అవర్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్. ఇవన్నీ మన ప్యాకేజెస్. చూస్ అ పర్ఫెక్ట్ ప్లాన్ టు మ్యాక్సిమైజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్యాకేజ్, 101 ప్యాకేజ్, $505 ప్యాకేజ్, 1010 ప్యాకేజ్, అండ్ 2525 ప్యాకేజ్, 5050 అండ్ 10,100 ప్యాకేజ్. అండ్ ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే మనకి చాలా ప్యాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివ్లో ఉన్న ప్యాకేజ్ వచ్చేసి ఇది ఒకటి, డీప్ జంగిల్ గ్రీన్. ఇది ఒక పూల్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివ్లో ఉంది. ఇందులో మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్ 10,000 అయ్యేంత వరకు ఇది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఈ 505 పూల్లోకి మనం వస్తాము. ఇందులోకి ఎవరు వస్తారంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదని చెప్పి డైరెక్ట్ 505 పూల్ తీసుకుంటారంటే అక్కడ అది కాదు. ఎవరైతే ఈ పూల్లో నుంచి ఎగ్జిట్ ప్రాఫిట్ తీసుకొని ఫ్లష్ అవుట్ అంటే ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోయి డబుల్ అయ్యి వెళ్ళిపోతారు కదా, నేను చెప్పాను కదా 1.5% అట్లా ఇస్తే మనకి 10,000 ఇన్వెస్ట్ చేస్తే విదిన్ 3 months లో మనకి అది $180 ఇస్తుంది. అంటే $100 మీరు పెట్టుకుంటే $180 మీకు ఇస్తుంది. సో ఇందులో ఎవరైతే $180 సంపాదించుకొని వెళ్ళిపోతారో వాళ్ళకి మాత్రమే ఈ పూల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అది ఇది యాక్టివ్ అయిన తర్వాత, ఈ పూల్ మనకి యాక్టివ్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఇందులో మనము ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దీంట్లో మనం సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ప్యాకేజెస్ బై చేయాలంటే ఫస్ట్ మనము ఇందులో డిపాజిట్ చేసుకున్న తర్వాత ఆ డిపాజిట్ అమౌంట్ తోని ఇక్కడ ప్యాకేజ్ బై చేయాల్సి ఉంటుంది. మరి డిపాజిట్ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మనం ఏం చేయాలంటే హోమ్ లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనకి డిపాజిట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. హోమ్ లోకి వెళ్ళి ఇది డాష్ బోర్డ్. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ లోకి ఎలా వచ్చామంటే ఇక్కడ మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ లో డిపాజిట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, వాలెట్, డిపాజిట్ అండ్ విత్డ్రా. ఓకే, వాలెట్, డిపాజిట్ అండ్ విత్డ్రా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, డిపాజిట్. ఇప్పుడు డిపాజిట్ లోకి వచ్చాం మనము. ఇప్పుడు సెలెక్ట్ కాయిన్ అని ఉంది కదా, సెలెక్ట్ ఏ కాయిన్. ఇక్కడ మనకి 3 కాయిన్స్ చూపిస్తుంది. బిఎల్డి బిఎఫ్ఐస్ అనేది ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్, వాళ్ళు కాయిన్స్ తీసుకొచ్చారు కదా ఇవి. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇవి తర్వాత ఫ్యూచర్ లో దీంట్లో తీసుకొస్తానన్నారు. ఇప్పుడు మనం యూఎస్డిటీ ద్వారా దీంట్లో డిపాజిట్ చేసుకుందాం. యూఎస్డిటీ టెథర్ యూఎస్డిటీ ఉంది కదా, యూఎస్డిటీ మీద క్లిక్ చేసుకొని నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఇక్కడ ఒకటే నెట్వర్క్ ఉంటుంది, మనకి వేరే ఆప్షన్ ఇక్కడ లేదు. బిఎస్సి మెయిన్ నెట్ BEP20 అనేది మనం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అడ్రస్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ QR కోడ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఎక్స్చేంజెస్ అయినా కానీ వ్యాలెట్స్ లో నుండి మనకి మన డాలర్స్, మన అమౌంట్ ఎక్కడ ఉందో అందులో నుంచి ఈ QR కోడ్ యూజ్ చేసుకొని ఇందులోకి డాలర్స్ ని డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ QR కోడ్ యూజ్ చేయకపోయినా కూడా ఇక్కడ అడ్రస్ ఉంటుంది, దీన్ని ఇక్కడ కాపీ చేసుకుంటే కాపీ అవుతుంది. ఈ కాపీని అక్కడ పేస్ట్ చేసి మీరు ఇందులోకి యూఎస్డిటీని డిపాజిట్ చేయొచ్చు. ఆఫ్టర్ డిపాజిట్ మీరు వేరే ఇక్కడ నెట్వర్క్స్ యూజ్ చేయొద్దు. అక్కడ కూడా BEP20 నెట్వర్క్స్ యూజ్ చేసి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వేరే నెట్వర్క్స్ యూజ్ చేస్తే ఆ ఫండ్స్ మీరు లాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో యూజ్ ఓన్లీ BEP20 అడ్రస్. ఆఫ్టర్ డిపాజిట్ చేసిన తర్వాత మన ఫండ్స్ మన ఇందులోకి వచ్చేస్తాయి. ఇక్కడికి వస్తాయి మన ఫండ్స్ వాలెట్ లోకి. ఇక్కడ వాలెట్ ఓవర్ బ్యాలెన్స్, టోటల్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన ఫండ్స్ తోని మనము ప్యాకేజెస్ ని బై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బై చేయాల్సిన ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు డిపాజిట్ చేసిన ఎంతైనా కూడా 101 ప్యాకేజెస్, మీరు మీ దగ్గర 500 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఓన్లీ ఇప్పుడు మన దగ్గర ఉన్నది 101 ప్యాకేజెస్ కాబట్టి మీరు 5 తీసుకోవచ్చు. ఓకే, 505 పెట్టుకుంటే మీకు 5 ప్యాకేజెస్ వస్తాయి. లేదు 101 ఉంటే మీరు ఒక ప్యాకేజ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ అయిన అమౌంట్ ని మీరు మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ సబ్స్క్రిప్షన్ లోకి వెళ్దాం. ఇక్కడ పూల్ 1 ఉంది కదా, ఈ పూల్ 1 లో మనకి 1.8% వస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ మనకి అమౌంట్ టు ఇన్వెస్ట్
ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం మనము. ఇక్కడ ఇవన్నీ మనకి ఇప్పుడు లేవు, అవైలబుల్లో లేవు. సో ఉన్నది ఒకటే, ఇది ఒకటి. ఈ ప్యాకేజెస్ ఎన్ని తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఎన్ని ప్యాకేజ్ తీసుకుంటాం అనేది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 200 ఉన్నప్పుడు 2 పెట్టేసుకోండి, మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా 202 అని చెప్పేసి. ఇక్కడ మీరు 3 ఉంటే 3 అక్కడ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ 1 ఇక్కడ టైప్ చేసేసుకొని మీరు ఫండింగ్ వ్యాలెట్ ఉంది కాబట్టి ఫండింగ్ వ్యాలెట్ ఉంటుంది. ఇక్కడ మనకి అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం డిపాజిట్ చేయట్లేదు కూడా ఇన్సఫిషియెంట్, నా వాలెట్లో ఏం లేవు కాబట్టి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ప్యాకేజ్ బై చేశారు. ఇప్పుడు ఆ ప్యాకేజ్ బై చేసిన వెంటనే మీకు ఆ ట్రేడ్ తీసుకోదు, 24 hours టైం తీసుకుంటుంది, 1 day టైం తీసుకుంటుంది. ఈ రోజు మీరు ఈ టైంలో మీరు ఆ ప్యాకేజ్ని బై చేస్తే నెక్స్ట్ 24 hours అంటే మళ్ళీ రేపు ఈ టైం వరకు మీకు ఆ ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. మరి ఎందుకు 24 hours టైం తీసుకుంటుందంటే ఇప్పుడు పూల్ 1లో ఉన్న ఈ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి ఏదో ఒకటి ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటుంది కదా ఎవ్రీ టైం. అట్లా మనకి ఫ్లష్ అవుట్ కాగానే మనం క్యూలో ఉంటాము. ఎప్పుడైతే మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో మీరు ఇమీడియట్గా మీరు క్యూలో ఉంటారు, క్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు చూపిస్తుంది మనం క్యూలో ఉన్నట్టు కూడా. సో ఎప్పుడైతే ఈ పూల్ 1 నుంచి ఒక్కరు ఫ్లష్ అవుట్ కాగానే మీరు అందులోకి వచ్చేస్తారు. అప్పుడు మీ ట్రేడ్స్ యాక్టివేట్ అవుతుంది, ఆర్బిట్రేజ్ బాట్ అనేది మీ ట్రేడ్స్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సేమ్ నేను చూపించినట్టు మీరు ఏ ట్రేడ్లో ఏ క్రిప్టో కరెన్సీని ఏ బై ఎక్స్చేంజ్లో బై సేల్ చేసి ఎంత ప్రాఫిట్ తీసినా మీరు చూసుకోవచ్చు. మీ టోటల్ ప్రాఫిట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు టోటల్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ మన టోటల్ ప్రాఫిట్ చూపిస్తుంది, మన ప్యాకేజెస్ ఎన్ని అనేది చూపిస్తుంది. సో ఇట్లా మీరు చూసుకొని చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా. ఇది ఎక్స్చేంజ్ ఆన్ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్. దీని ద్వారా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మీరు డైలీ 2% అప్రాక్సిమేట్లీ మీరు 2% ఎస్టిమేషన్ చేసుకోండి. డెఫినెట్గా 2%, 1.5 నుంచి 2% వరకు ఇస్తుంది. అంటే మీరు $101ని డిపాజిట్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు డైలీ $2 క్రియేట్ అవుతాయి. ఇందులో నాకు నచ్చిన ఒక థింగ్ ఏంటంటే విత్డ్రాల్స్. ఓకే, డిపాజిట్ ఓకే చేసుకున్నాం, మరి విత్డ్రాల్స్ కొన్ని ప్లాట్ఫామ్లలో విత్డ్రాల్స్ చేసుకుంటే మన ప్రాఫిట్ని విత్డ్రాల్ చేసుకుంటే 24 hours తీసుకుంటారు, 1 day 2 days అట్లా తీసుకుంటారు, 4 days తీసుకుంటారు, రైట్. సో ఇందులో అలా కాదు, విదిన్ మినిట్స్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ 5 minutes లేదా 10 minutes, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 10 minutes లో మనకి విత్ డ్రా క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఆటో మోడ్ లో ఇంకా తీసుకొని రాలేదు, మాన్యువల్ మోడ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 1 week వరకు మేబీ మార్నింగ్ పెట్టుకుంటే విత్ ఈవినింగ్ వరకు క్రెడిట్ చేస్తున్నారు. ఒకసారి ఆటో మోడ్ వచ్చేసిందంటే మనకి విదిన్ 5 minutes లో మనకి క్రెడిట్ చేసేస్తారు. ఓకే, ఇదండి ఎక్స్చేంజ్ ఆన్ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటే. ఇప్పుడు మీరు చూసారు కదా ఇది. ఇప్పుడు ఒకసారి ఇంత లెంతీగా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ ప్లాట్ఫామ్ నచ్చినట్టయితే ఇది మీకు చూడండి, చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. మీరు దీంట్లో ప్లాట్ఫామ్లోకి వచ్చి ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు చూడండి, మీది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అప్పులు చేసుకోకుండా మీ అమౌంట్ తోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు ప్రాఫిట్స్ ని తీసుకొని. అండ్ ఇందులో ఇంకో థింగ్ ఏంటంటే టీమ్ ని మీరు ఒకవేళ బిల్డ్ చేసుకుంటే, మీకు టీమ్ చేసుకునే ఒక సత్తా మీకు ఉంటే టీమ్ ని బిల్డ్ చేసుకొని టీమ్ నుంచి కూడా మనకి చాలా ఇన్కమ్ వస్తుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా అర్థం చేయిస్తాను. ఇప్పటి వరకు అయితే ఇది వీడియో. ఇది ఇప్పుడు లాస్ట్ వీడియో అయిపోయిన తర్వాత అందరిలాగా నేను దీన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని నేను ఏమన్నాను. నాకు ఈ యూట్యూబ్ మీద నాకు ఇన్కమ్ అవసరం లేదు. నేను క్రిప్టో అవేర్నెస్ తీసుకురావడం కోసం నా మెయిన్ ఏమేంటంటే క్రిప్టో అవేర్నెస్ తీసుకురావడమే నా మెయిన్ థీమ్. సో ఇప్పుడు ఎవరైతే చాలా మంది జాబ్ లేకుండా ఖాళీగా ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఉండి డిజిటల్ గా డబ్బులు సంపాదించాలి, ఆన్లైన్ లో డబ్బులు సంపాదించాలి, మంచి ప్లాట్ఫామ్ ఉంటే నాకు బాగుండు, ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు, నాకు టీం ఉంది, నాకు మాట్లాడే శక్తి ఉంది, నాకు టీంని బిల్డ్ చేసే అవకాశం నాకు ఉంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చాలా మంది మంచి ప్లాట్ఫామ్ లేకుండా దొరకకుండా వాళ్ళు ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వారి కోసము ఇప్పుడు ఇట్లాంటి ప్లాట్ఫామ్ తీసుకురావడం, వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళ వరకు ఇది వెళ్తే వాళ్ళు దీన్ని సెర్చ్ చేసి దీంట్లో వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకున్న ఒక మెయిన్ కాన్సెప్ట్ తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను.